టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. మేషరాశి. మనకి ఈ మేషరాశి వారికి గ్రహస్థితి ఈ వారం ఎలా ఉందండి అంటే, మనకి బుధ శుక్ర రవి గ్రహాలు మిథున రాశిలో ఉన్నాయి. అలాగే గురుడు మరి వృషభ రాశిలో, కుజుడు 1 జూన్ 2024 సంవత్సరం నుంచి మేషరాశిలో, కన్యా రాశిలో మరి కేతువు, రాహువు మీనరాశిలో, తర్వాత శని కుంభరాశిలో ఉన్నాడు. అందువలన ఏమవుతుంది మేషరాశి వారికి అంటే, మెయిన్గా కావాల్సింది ఏంటి, ఉద్యోగాలు ఎలా ఉంటాయి, మాకేమైనా ప్రమోషన్స్ వస్తాయా, వృత్తి ఉద్యోగాలకి ఏమీ కుదవలేదు, డబ్బులు బాగా వస్తాయి. తర్వాత ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి ప్రమోషన్లు కూడా వస్తాయి. ఇక ట్రాన్స్ఫర్లు కావాలనుకునేటటువంటి వాళ్ళకి శని యొక్క ప్రభావం వలన కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. శత్రు బాధలు బాగా పీడిస్తున్నాయండి, మాకు ధైర్యం కోల్పోతున్నాం, మీ మాటల వల్ల మాకు ధైర్యం కావాలండి అని చాలామంది అడుగుతూ ఉంటారు. మరి అటువంటి వాళ్ళకి శత్రువులు మిత్రులుగా మారేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ యొక్క మేషరాశి వారికి భార్యతో, అత్తగారులతో, ఇతర స్త్రీలతో గొడవలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక హాస్టల్ వ్యాపారాలు, తర్వాత ఈ యొక్క బట్టల వ్యాపారము, హోటళ్ళు ఓ మాదిరిగా ఉంటాయి. అయినా సరే వ్యాపారంలో కొన్ని చికాకులు అనేటటువంటివి ఉంటాయి. ఇక ఎలక్ట్రానిక్స్, తర్వాత కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ సాఫ్ట్వేర్ కంపెనీలు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి కాస్త తలపోట్లు ఉంటాయి. సేల్స్ అండ్ సర్వీసులు చేస్తున్నటువంటి ఫోన్లు ఇలాంటి బిజినెస్ వాళ్ళు కూడా అలాగే ఉంటుంది. అయితే ఇనుము, ఆయిల్లు, విత్తనాలు ఇలాంటి వ్యాపారాలు చేస్తున్నటువంటి వ్యాపారాలు చాలా దిగ్విజయంగా ముందుకు నడుస్తాయి. ఇక పిల్లలు లేనటువంటి వాళ్ళకి ఈ వారం పిల్లలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. మరి మనకి జూన్ 29వ తేదీన అంటే ఈ వారం ఆఖరి రోజున మనకి శని వక్రిస్తున్నాడు. కాబట్టి మీరు ప్రతి పని కూడా నిజాయితీగా వెళితే మీకు ఏది రాదు, అడ్డంగా వెళితే పనులు అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ విద్యార్థులు కూడా జాగ్రత్తగా చదువుతారు. మీకు చిన్న చిన్న చికాకులు వస్తాయి, ఆ చికాకులన్నీ కూడా దాటుకుని వెళ్ళిపోతారు. అలాగే ఈ యొక్క మేషరాశి స్త్రీల మనశ్శాంతి ఉంటుంది. రెమెడీస్ వచ్చేసరికి చక్కగా శుక్ర జపం చేసుకోండి, శుక్ర స్తోత్రాలు చదువుకోండి, శుక్రుడికి 1.5 కిలో బొబ్బర్లని, తర్వాత తెలుపు రంగు వస్త్రాలని ఇచ్చి దానం చేయండి శుక్రవారం నాడు. అలాగే ఈ యొక్క రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదువుకోండి, రాహు 1.5 కిలో మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని శనివారం నాడు దానం చేయండి, సరిపోతుంది. అమ్మవారికి మహాలక్ష్మి ఓం మహాలక్ష్మి అనే మహాన మంత్రంతో జపం చేసుకోండి, సరిపోతుంది.